సో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వరంగల్ తూర్పులో ఉన్నటువంటి బీసీల యువత ఆధ్వర్యం లోపల స్వచ్ఛందంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఈరోజు ఈ బంద్లో మేము పాల్గొంటున్నాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒకసారి జీవోతోటి ఒకసారి ఆర్డినెన్స్ తోటి ఒకసారి చట్టంతో ఇప్పటికే కాలయాపన చేసి దీన్ని కాలయాపనతో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ఇచ్చినాయి. ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం, నేతి ఈపీరకాయలో నెయ్యి లెక్కన మీ మద్దతు అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలుగా పరిపాలించిన పార్టీలు ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా దీనికి మద్దతు ఇచ్చింది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలి రాజకీయ పార్టీలతో, అదేవిధంగా బీసీ సంఘాలతో వేసి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా బీసీఏ కాబట్టి వెంటనే అతని దగ్గర తీసుకెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో దీన్ని చేస్తే తప్ప ఇది సాధ్యం